తీసుకెళ్లారు, నన్ను ఇప్పుడు భయపెడుతున్నారు, నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అదంతా కన్కార్డ్ చేసి ఫ్యాబ్రికేట్ చేసి ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తామంటున్నారు, నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన రిట్ పిటిషన్ వేసుకున్న మాట వాస్తవం. అది హైకోర్టులో మ్యాటర్ ఇంకా పెండింగ్ లో ఉంది, నోటీస్ కూడా ఇష్యూ అయిందండి. సో ఇప్పుడు ఇది ఏదైతే మీరు ఇప్పుడు చెబుతున్నారో, ఇప్పుడు నిన్న మొన్న జరుగుతున్న వ్యవహారం ఏదైతే ఉన్నదో, మరి దీనికి సంబంధించిందా కాదా అనేది కిరణ్ రాయల్ గారు చెప్పగలరు. ఓకే, మరొక అంశం, ఇప్పుడు ఆ ఫోన్స్ అన్ని ఈయనకి మళ్ళీ రిటర్న్ వచ్చినాయండి, ఇంకా సీజ్ లోనే ఉన్నాయా? నాకు తెలిసి అది ఇంకా ఆయనకి వెనక్కి వచ్చినట్టు లేవు. ఇంకా దాని నిమిత్తమే మనం అప్పట్లో రిట్ పిటిషన్ ఫైల్ చేస్తాం, దానిలో నోటీస్ ఇష్యూ అయింది, అదర్ సైడ్ కౌంటర్ కూడా ఫైల్ చేస్తామన్నారు. ఆ తర్వాత మళ్ళీ సరే, ఆ తర్వాత ఆయన రాజకీయంగా ఆయన ఆక్యుపై అవటం, ఆ తర్వాత మళ్ళీ మ్యాటర్ కూడా మనకి బెంచ్ మీద రాకపోవటం అనేది చాలా ఉన్నాయి. తర్వాత ప్రభుత్వం కూడా మారటం అనేది చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు ఆ దానిలో ఉన్న డేటానే ఉన్న వీళ్ళు కన్కార్డ్ చేసి ఫ్యాబ్రికేట్ చేసి రిలీజ్ చేశారా లేదా ఏంటి అనేది కిరణ్ రాయల్ గారు బెటర్ చెప్పగలుగుతారు. కానీ దానిలో ఏం డేటా ఉందో కిరణ్ రాయల్ గారికి తెలుసు, నాకు డేటా ఏముందో తెలియదు. కాదు, ఉన్న డేటాని మ్యాన్యుపులేట్ చేసి రిలీజ్ చేసే అవకాశం ఉన్నది కాబట్టి, ఏదైతే ఆయన పర్సనల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, లేదా ఆయన సంబంధించిన అకౌంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా అవ్వచ్చు, అది డేటాని రిలీజ్ చేసి మ్యాన్యుపులేట్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితులు లేకుండా, ఎందుకంటే ఆయనకి రైట్ టు ప్రైవసీ అనే ఒక హక్కు ఉంటుంది, అంటే గోప్యం హక్కు అనమాట. సో గోప్యం కేఎస్ పుత్తుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వారు గోప్యత హక్కు కూడా రాజ్యాంగంలో ఒక హక్కు అని చెప్పడం జరిగింది. సో దాని నిమిత్తం ఆయనకి ఆ గోప్యత ఉంచుకోగలిగే, ఇప్పుడు ఫోరెన్సిక్ సైన్స్ వాళ్ళు తీసుకున్నప్పుడు, పోలీస్ మనకి ఫోన్ లాగేసుకున్నప్పుడు, దాని తర్వాత వాళ్ళు ఒక 1 minute లో ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ప్రొసీజర్. ఫోన్లు లాక్కున్నప్పుడు అది కోర్టులో వాళ్ళు డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేశాక మళ్ళా ఒక పిటిషన్ వేసుకొని కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని ఆ గ్యాడ్జెట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించి అక్కడ డేటాని రిట్రీవ్ చేసుకొని మళ్ళీ తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేయాలి. దట్ ఈస్ ది ప్రొసీజర్. ఓకే ఉమేష్, ఇంకో టెక్నికల్ అంశం, అసలు ఏ సందర్భంలో ఎందుకు ఈ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది, అదేమన్నా ఆ ఇన్ఫర్మేషన్ ఉందా? అప్పట్లో ఏదో ఒక ఇష్యూకి సంబంధించి సీజ్ చేశారని 2023లో వేసిన మ్యాటర్. దీన్ని రెగ్యులర్ గా కేసెస్ వేస్తుంటాం కాబట్టి మీరు సడన్ గా ఫోన్ చేసి అడిగితే నాకు కూడా కొద్దిగా కష్టం, వెరిఫై చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఒక ఏదో సమ్ కేసుకి నిమిత్తం ఏదో కేసు ఫైల్ చేసేయటం. ఇప్పుడు బేసిక్ గా పోలీస్ ఏం చేస్తారంటేనండి, ఇప్పుడు కేసు ఫైల్ చేసేసిన తర్వాత ఇమీడియట్ గా మీ దగ్గర నుంచి ఫోన్ లాగేసుకుంటారు. బట్ ప్రొసీజర్ ఏంటంటే మీ దగ్గర నుంచి ఇమీడియట్ గా లాక్కోవడానికి లేదు. ఏం చేయాలంటే వాళ్ళు ఆ కేసు నిమిత్తం డేటా మొబైల్ ఫోన్ లో ఉందనుకున్నప్పుడే లాక్కోవాలి. అంటే మొబైల్ ఫోన్ యూజ్ చేసి మీరు ఆ క్రైమ్ కమిట్ చేశారనుకున్నప్పుడే లాక్కోవాలి. కానీ జనరల్ గా మనం కూడా ఏమనుకుంటాం అంటే పోలీసు వాళ్ళు మన మొబైల్ తీసేసుకోవచ్చేమో అని జనరల్ పబ్లిక్ కూడా ఆ ఇంప్రెషన్ లో ఉంటారు. అదే కేసుకిను ఆ మొబైల్ ఫోన్ లాక్కున్న దానికి సంబంధం లేకుండా మొబైల్ ఫోన్ తీసుకోవడానికి లేదు. కాకపోతే అప్పుడు కిరణ్ రాయల్ గారు పొలిటికల్ యాక్టివ్, అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా పొలిటికల్ యాక్టివ్ ఉన్నారు, ఆయన తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్నారు కాబట్టి. సో ఆయన మరి అప్పుడు పొలిటికల్ గా యాక్టివ్, అప్పుడున్న అపోజిషన్ పార్టీకి రెగ్యులర్ గా మాట్లాడుతున్నారు కాబట్టి, సో దాని నిమిత్తం వాళ్ళు ఏదో చేసినట్టు మనకు అనిపిస్తుంది. మరి ఇప్పుడు కూడా మరి వాళ్ళే ఈ సోషల్ మీడియాలో ఇవన్నీ మరి పోస్ట్ చేసి ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి, మరి ఆ డేటాను పంపిస్తున్నారా లేదా కన్కార్టెడా ఫ్యాబ్రికేటెడ్ అనేది కిరణ్ రాయల్ గారు ఇస్ ద బెస్ట్ పర్సన్. ఓకే ఒక్క నిమిషం ఉమేష్ చంద్ర గారు. కిరణ్, ఉమేష్ కూడా లైన్లో ఉన్నారు, ఆ కేసుకి సంబంధించి ఆయన కూడా చెప్పారు. ఇప్పుడు నిన్నటి నుంచి జరుగుతున్న దీని మీద కూడా ఉమేష్ గారి నోటీస్కి వెళ్ళిందా? ఇది ఖచ్చితంగా అందరూ రాష్ట్రం తెలిసినప్పుడు ఉమేష్ గారి నోటీస్ కిందకి వెళ్ళదన్నా. ఇప్పుడు అంటే కాదు, మీరేమన్నా అప్రోచ్ అయ్యారా అని ఆ కేసులో ఆల్రెడీ ఇంకా ఉమేష్ గారు అప్రోచ్ కాదు. ఇప్పుడు మీ ఫోన్ వచ్చినాక ఇప్పుడు మీతో మాట్లాడేటప్పుడు ఉమేష్ గారు ఇప్పుడే మాట్లాడతాను, జస్ట్ ఇదే స్పాట్. ఉమేష్ గారు ఎందుకు నేను మాట్లాడలేదు ఏమంటే ఈ కేసు ఆయన దగ్గర ఉంది, నాకు తెలుసు. ఎందుకంటే ఈ కేసు జరుగుతుంది కోర్టులో. నా ఫోన్లు లాక్కొని రోజా ధర్మారెడ్డిలు అప్పుడు నా ఫోన్లు తీసుకెళ్లిపి అరెస్ట్ చేసి నా ఫోన్ లో డేటా తీసుకొని నన్ను వైసీపీలో చేరమని నానా హింస పెట్టినారు. అప్పుడు ఆ విషయం మీద నా దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఆ ఎవిడెన్స్ కోర్టులో వేసా. నన్ను బెదిరించిన ఒక ఎస్పీ ఒక డిఎస్పీ నన్ను బెదిరించిన వీడియో ఆడియో రికార్డ్ ఎత్తుకొని కోర్టులో వేసా పిటిషన్. నన్ను బెదిరిస్తాను వైసీపీలో చేరమని, నా ఫోన్ మార్ఫింగ్ చేస్తారంట, నా ఫ్యామిలీ ఫోటోస్ మార్ఫింగ్ చేసి వీడియోస్ మార్ఫింగ్ చేసి బెదిరిస్తానని చెప్పి 2022లో కోర్టుకి వేసాను నేను. నాకు తెలుసు వీళ్ళు ఇవన్నీ చేస్తారని. కాబట్టి అందులో భాగం ఇవన్నీ కూడా అనుకుంటానన్నా. బట్ ఒకటి లావాదేవీలే కానీ దీన్ని తీసుకొచ్చి ఎప్పుడో 2016లో అయిపోయిన డబ్బులు పంచాయతీ 2025 తీసుకొని వచ్చి కిరణ్ రాయల్ ఇంకా బాకీ ఉన్నాయంటే ఆ అమ్మాయి చెప్పింది నాకు కిరణ్ రాయల్కి ఏ సంబంధం లేదని. ఇవన్నీ కూడా పొలిటికల్ గేమ్ అన్న. కిరణ్ రాయల్ ఒక గొంతు తొక్కాలని చెప్పి ప్రయత్నము, చూద్దాం ఎంతవరకు ప్రయత్నిస్తారు వాళ్ళు కూడా. ఓకే ఉమేష్ చంద్ర గారు, ఇది నిన్నటి నుంచి అయితే ఇష్యూ అవుతున్నది. కిరణ్ మీతో మాట్లాడతారట. థ్యాంక్ యూ సో మచ్ ఉమేష్ చంద్ర గారు స్పందించినందుకు. ఓకే కిరణ్, అసలు ఎవరు ఈ లక్ష్మి, ఎవరు ఆవిడకి మీకు ఉన్న సంబంధం ఏంటి, ఎప్పుడు పరిచయం, అసలు ఈ స్టోరీ ఏంటి? కిరణ్ వినిపిస్తుందా? ఒక 2 నిమిషాలు వేరే వాళ్ళు వచ్చారు మాట్లాడి మళ్ళీ ఒక్క నిమిషం మీరు కంప్లీట్ చేసి ఇప్పుడు నాకు 2 పాయింట్లే సార్. ఒకటే, ఈ విషయంలో ఎంతవరకైనా న్యాయ పోరాటం చేస్తాం, ఎంతవరకు ఫైట్ చేస్తాం. మేము భయపడే ప్రసక్తే లేదు. మేము క్లియర్ గా ఉన్నాం. వైసీపీ ఆడుతున్న గేమ్, వైసీపీ ఆడుతున్న డ్రామా, దీనికంతా బెదిరేలేదు, అదిరేలేదు.
ఎంత దూరమైన పోతాం. అంటే ఎందుకంటే ఆల్రెడీ కిరణ్ మీద కేసులు పెట్టారట, నిజమా? నిన్న ఎఫ్ఐఆర్ ఫైల్ అయినాయట. అవన్నీ ఏం లేదన్న, ఊరికి అవంత పుకారు కానీ ఏమీ లేదు. మేమే కేసు ఫైల్ చేస్తున్నాం తన మీద. ఓకే, పార్టీ నోటీస్కి వెళ్ళింది అయితే ముందే చెప్పారా ఇలా జరుగుతుందని? ముందే తెలుసు, ఆఫీస్లో నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నా మీద కుట్ర జరుగుతుంది చెప్పి పార్టీ ఆఫీస్ ఆల్రెడీ ఇన్ఫార్మ్ చెప్పుకున్నాము. చూడాలి అధిష్టానం అంటే మీరు ఆవిడని బెదిరిస్తున్నారు, చంపుతామన్న వీడియో ఏదో ఆడియోస్ కూడా రిలీజ్ అయినాయి. అవన్నీ ఏం లేదన్న, ఎవరు చంపుతారని ఈ రోజుల్లో అవన్నీ ఏం కాదన్న. అవన్నీ కూడా 2016-17 వీడియోలు, ఇప్పుడు సంబంధం లేదు ఏది కూడా. 5-6 సంవత్సరాల క్రితం టచ్ లో లేను, 5-6 సంవత్సరాల ముందు తీసుకొచ్చి ఇప్పుడు పెట్టి వాళ్ళు గేమ్ ఆడుతున్నారు. ఓకే, గతంలో మేము ఇంటికి వచ్చి ఫోన్లు ఏవో సీజ్ చేశారు, ఆశీనా ఇది? ఆ ఫోన్లు తీసుకొని ఆ ఫోన్లో ఉన్న పరిస్థితి అండి ఇవంతా. అంటే ఫోన్లో ఈ డేటాలు పెట్టుకోవడం, ఇప్పుడు దీని పరిస్థితి ఇంకా కిరణ్ రాయల్ పని అయిపోయింది కాదన్నా. ఈ డేటా మార్పింగ్ చేశారు అని చెప్తున్నాం కదా, మొత్తం మార్పుడు. ఓకే, వీడియోస్ కూడా మార్పుడు. నేను ఎవిడెన్స్ సహా నిరూపిస్తా, 2 days టైం ఇవ్వండి, అన్ని వస్తాయి బయటికి. ఓకే, ఎస్పీ గారిని కలిసారు అట, ఏంటి ఈయన కేసు లేకుండా? ఇప్పుడు వెళ్తే అందుకే సార్ ఫోన్ చేస్తున్నా, వెళ్తున్నా, ఇప్పుడు కలుస్తాను ఎస్పీ గారిని. ఓకే, మరి పార్టీ ఈ నిర్ణయం తీసుకుంటున్నది, సస్పెండ్ అయిపోయాడని మరొక ట్రోల్స్ వస్తున్నాయి. అవన్నీ ఏం లేదన్నా, అవన్నీ చుక్కారులో అన్ని జరుగుతాను మంత్రాలు. సో మీరు ఆవిడతో పోనీ మాట్లాడడం జరిగిందా? ఎందుకు ఈ రకంగా రచ్చానో లేకపోతే ఏంటని? ఏం లేదన్న, వేరే వాళ్ళతో మాట్లాడి ఎందుకు ఇలా చేస్తాంటే ₹1 కోటి డబ్బులు కావాలంటే, ఇప్పుడు ₹1 కోటి డబ్బులు ఇస్తాను, సెటిల్ చేసిన డబ్బులు ఎందుకు ఇస్తాడు? ఆవిడ దగ్గర మీరు ఎంత తీసుకున్నారు? అప్పు రూపం లేకపోతే వేరే రూపం? ఏమి లేదన్న, చీటీ డబ్బులు 26 లక్షలు పెండింగ్ ఉంటే 30 లక్షలకి సెటిల్ చేసాం అంతే. ఎప్పుడైపోయింది ఈ సెటిల్మెంట్? 2019లో 15 లక్షలు, 2023లో 15 లక్షలు. మీకు ఆ ఎవిడెన్స్ మీకు వాట్సాప్ లో పెడతా చూడండి కాసేపట్లో. ఓకే, మరి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి? కిరణ్ రాయల్ పరిస్థితి ఏంటి? భయం పడుతున్నారా? ఏం లేదన్న, బ్రహ్మాండంగా ఉండే. ఇప్పుడు ఎస్పీ గారు కలవబోతున్నారు, ఎస్పీ గారు రమ్మన్నారు కంప్లైంట్ ఇవ్వడానికి. కంప్లైంట్ ఇచ్చేసి వచ్చి మళ్ళీ మీకు లైవ్ లో సాయంత్రం వస్తాను. రైట్, ఏంటి నిన్న సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారట ఆవిడ, ఇది నిజమా ఇది అబద్ధమా? అవన్నీ అమ్మాయికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయన్న, అమ్మాయి కొంచెం మెంటల్ స్థితి ఏదో బాగాలేదు, కొడుకే చెప్పాడు కదా మా అమ్మకి బాగాలేదు అనేసి. వాళ్ళు ఊరికే రకరకాల రుకార్లు అవన్నీ కూడా మనం పట్టించుకోవాలి. మీకు ఎలా పరిచయం కిరణ్? నా పాయింట్ స్ట్రైట్ గా మీకు ఎలా పరిచయం ఆవిడ? మీ కార్యకర్త ఉంటారన్న, చిట్లేస్తారు కదా పక్కిల్లే, అందుకు పరిచయం, అలా పరిచయం. ఓకే, ఎప్పటి నుంచి పరిచయం? 2013 నుంచి. ఓకే, ఏమన్నా సహజీవనం ఏమన్నా సాగిస్తున్నారా? అది అలాంటివి ఏం లేవా కిరణ్? వినిపిస్తుందా? ఇది కిరణ్ రాయల్ కథ. పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం. లక్ష్మి అనే ఒక మహిళ, మరి ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారని వీళ్ళు అంటున్నారు, నన్ను అన్యాయం చేశారని వాళ్ళు మాట్లాడే పరిస్థితి. ఇది ఇంత చిన్న ఇష్యూ కాదు అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న నేపథ్యం. ఎందుకంటే కిరణ్ రాయల్ చాలా స్పీడ్గా ఉంటారు, తను మాట్లాడే అంశం అనేయండి, లేకపోతే రోజా గారినో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారినే హిట్ చేసి చాలా యాక్టివ్గా తిరుపతిలో ఉంటుంటారు. కానీ ఈయన మీద వస్తున్న ఈ ఆరోపణలు అసలు కారణాలు ఏంటి, ఇందులో ఎంత నిజం ఉంది, మరి ఆవిడ చెప్తున్న మాటలు నిజమా అబద్ధమా? ఒకసారి ఆవిడ బయట కూడా ఒకసారి విందాం, ఆవిడ ఏం చెప్తున్నదో ఒకసారి ప్లే చేయండి. కూడా బెదిరించి లక్ష్మి లైఫ్లో ఒకరు నమ్మి చాలా మోసపోయాను. 1,20,00,000 ఇచ్చాను అతనికి అప్పులు చేసి. అతను నా పిల్ల